పక్షవాతం వచ్చిన తర్వాత మొదటి 4 నుంచి 5 గంటల సమయాన్ని గోల్డెన్ టైం అంటున్నారు డాక్టర్లు. ఈ టైంలో సరైన ట్రీట్మెంట్ అందితే పేషెంట్లు కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. కానీ చాలామంది పక్షవాతం వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్లకుండా ఆ నెక్స్ట్ డే వెళ్తున్నారని డాక్టర్లు అంటున్నారు. దీంతో వాళ్ళ వైకల్యం పెరగడమే కాకుండా చాలా కేసులలో చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఐసీఆర్ స్టడీ వెల్లడించింది. ఇటీవల 45 సంవత్సరాల లోపున్న వారికి కూడా ఈ స్ట్రోక్ వస్తుంది. ఈ స్ట్రోక్ రావడానికి మెయిన్ రీజన్ హై బీపీ అని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే డయాబెటీస్, టొబాకో అలవాటు, స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉంటే కూడా ఈ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఐసీఎంఆర్ స్టడీ ప్రకారం పక్షవాతం వచ్చిన పేషెంట్స్ లో 74.5% మందికి హై బీపీ ఉందంట. ముఖ్యంగా మగవారిలో స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఎక్కువగా ఉండగా ఆడవాళ్లలో బీపీ, డయాబెటీస్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని తెలిసింది. పక్షవాతం వచ్చిన వెంటనే 4-5 గంటలు చాలా ఇంపార్టెంట్. అయినప్పటికీ కేవలం 20% మంది మాత్రమే ఆ టైంలోపు హాస్పిటల్కి వస్తున్నారు. అయితే ఇలాంటి కేసుల్లో డెత్ రేట్ ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం వెంటనే పర్ఫెక్ట్ ప్రైమ్ న్యూస్ని ఫాలో అవ్వండి.